సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాగార్జున, మహేష్ బాబు, రవితేజ టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతున్నారు అనేటువంటి ప్రచారం సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అది అసత్య వార్త అని, మరికొంతమంది లేదు లేదు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఇబ్బంది పడినటువంటి వారు నిజంగానే టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతున్నారు అంటూ మరికొంతమంది భిన్న స్వరాలు వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. దుర్గాకుమార్ గారు, మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. మా తరపున, మా వైల్డ్ వుల్ఫ్ ఛానల్ తరపున, మా ప్రేక్షకుల తరపున థ్యాంక్ యూ కృష్ణ గారు. మీ అందరికీ కూడా ఆ దేవుడు, మీరంతా యువకులు కాబట్టి మంచి భవిష్యత్తుని, దీర్ఘాయుష్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం మన వీక్షకులు కూడా. ఓకే సార్, సబ్జెక్టులోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాగార్జున గారు, అలాగే మహేష్ బాబు, రవితేజ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అది ఫేక్ వార్త అంటూ కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ గారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి మహేష్ బాబు గారు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు అంటూ, నాగార్జున గారు కూడా టీడీపీకే మద్దతు తెలుపుతున్నారని, రవితేజ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి, స్టూడెంట్స్ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు అంటూ డ్రగ్స్ ఇష్యూ మీద ఆయన మాట్లాడుతూ అది పోవాలి అంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలి అంటూ ఆయన టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా రకరకాల వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్, దీంట్లో వాస్తవం ఉందా లేదా, అసలు మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, ఇప్పుడు మీరు ఒక 3 పేర్లు చెప్పారు సినిమా పరిశ్రమకు సంబంధించి. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్లకు సంబంధించిన మొత్తం సిబ్బంది అంతా కూడా ఇబ్బందులు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మూలన ఒక వర్గం కాదండి, వ్యాపారులు, ఉద్యోగులు, తర్వాత యువకులు, మహిళలు, కార్మికులు ఎవరు ఇబ్బంది పట్టలేదండి. చేతి వృత్తుల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఇబ్బందులు పట్టడం వల్లనే ఇవాళ ఏ సర్వే చేసినా, ఆఖరికి ఆర్టీవీ సర్వే రవిప్రకాష్ గారు చేసినా స్పష్టమైన మెజార్టీ తెలుగుదేశం ఏకపక్షంగా కూడా గెలవగలుగుతుంది, ఆ కూటమి గెలుస్తుందనే సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ ముగ్గురు సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళు. నేను రకరకాల వర్గాలతో, రకరకాల జిల్లాలో నా పరిచయస్తులతోనూ, మిత్రులతోనూ, శ్రేయోభిలాషులతో కూడా నేను ఫోన్లో ప్రతిరోజు సంభాషిస్తూనే ఉంటాను. ఇవాళ పొద్దున కూడా నేను చాలామంది నా మిత్రులు, లైలా కాలేజీ స్టూడెంట్స్, మేము అందరం కూడా టచ్లో ఉంటాం. వాళ్ళు ఒకటే చెబుతున్నారు, ఈ ప్రభుత్వానికి భయపడి కూటమికి మద్దతు ఇచ్చే ఏ వర్గాల వాళ్ళు కూడా బయట పట్టలేదు, గుంబనంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎటువంటి సుధాకర్ అనే ఒక డాక్టరు మాస్కులు ఇవ్వని చెప్పినందుకు అతన్ని చనిపోయేరాక వెంటబడింది. ఇట్లా ప్రభుత్వం వ్యక్తుల వెంటపడి చంపేరాక వెళ్ళిన చరిత్ర ఎప్పుడు లేదు. ఈ ప్రభుత్వానికి అందరూ భయపడి బతుకుతున్నారు. కాబట్టి ఎవరు కూడా గుంబనంగా ఉంటారు. ఇవాళ సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబుని సపోర్ట్ చేస్తండి. ఎందుకు సపోర్ట్ చేస్తంటే సినిమా పరిశ్రమ బతకాలి కాబట్టి. ఇప్పుడు అదే ఈ ప్రభుత్వంలో ఎందుకు బతకదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒకటే, ఎవ్వరు కూడా సుఖ సంతోషాలతో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆ కుటుంబ సభ్యులే చెబుతున్నారు ఇంత సైకో అనేది. సొంత బాబాయిని చంపి ఇతరుల మీద నిందేసి కిందసారి ఆ సానుభూతితో గెలిచాడు. ఈసారి ఆ వాస్తవాలన్నీ బయటకు వచ్చేసినాయి. తర్వాత ఈ నల్ల చట్టాలు చేస్తున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టి ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ లేని పరిస్థితి తీసుకొస్తున్నాడు. అలా ఏ విధంగా చూసినా కూడా అప్పులు పెంచేసి దాని మూలాన కట్టాల్సిన వడ్డీల్ని ప్రజల మీద వేస్తున్నాడు. అదేమంటే ఆయన 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 2.5 లక్షలు మాత్రం నేను బటన్ నొక్కటం ద్వారా ప్రజలకు వేసాను అంటున్నాడు. మిగిలిన 9.5 లక్షల కోట్ల రూపాయలు ఇటుపోయినాయి. ఏ విధమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు. తర్వాత ఏ పరిశ్రమని రానివ్వకుండా, ఇందాక మీరు అడిగారు మహేష్ బాబు వాళ్ళ బావగారు గల్లా జయదేవ్ని కాదు ఆయన వేధించింది, 20,000 ఉద్యోగాలు లేకపోతే 30,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో సృష్టించకుండా తోలేశాడు.
ఆ బెనిఫిట్ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. కొన్ని వేల అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ కనుక ఆడ ఉన్నట్లయితే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. డబ్బులు వచ్చాయండి. అది ఒక అంతర్జాతీయ లెవెల్ బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేసే సంస్థ. ఒకప్పుడు ఎక్సైడ్ బ్యాటరీస్ అనేది చాలా పెద్ద ప్రముఖం అనుకున్నారు అది వరల్డ్ వైడ్గా. ఇవాళ ఆ బ్యాటరీస్ కన్నా కూడా మన్నిక కలిగిన బ్యాటరీస్గా ఈ పేరు పొంది ఎక్స్పోర్ట్గా అనేక ఖండాల్లో ఇవాళ అమర్ రాజా బ్యాటరీస్ రిలయబుల్గా వెహికల్స్కి కానీ అనేక పరిశ్రమల్లో వాడుతున్నారు. అలా అంత పెద్ద పరిశ్రమను పోగొట్టి మేమే పంపించేసామని చెప్పారు. వాళ్ళకి ఏ విధమైన ప్రజా వేదికే కూల్చేశారంటే అసలు ప్రజలంటే అలాంటి దాన్ని ఏమంటారండి, ఆ భయం ఎందుకండి, ఫోబియా ఎందుకండి? ప్రజలు అనేది ఆయన సహించలేకపోతున్నాడు. కాబట్టి ఏ వర్గ ప్రజలు కూడా హ్యాపీగా లేరు. నేను జిల్లాల్లో కూడా తిరుగుతున్నాను. నాకు గ్రామాల్లో ఉండే రకరకాల వర్గాల ప్రజలతో సంభాషించినప్పుడు వాళ్ళు చెబుతుంది ఒకటే, ఇక్కడ మా మీద వాలంటీర్లు అనే ఒక వేగుల్ని పెట్టారండి. అందువల్ల మేము వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళు వెళ్ళి కనుక ఏ కేసు పెట్టినా కూడా పోలీసు వాళ్ళు తీసుకోవాల్సిందే. తర్వాత ఆర్ఐ లాంటి వాళ్ళు మండల ఎంఆర్ఓలు కూడా వాళ్ళకి లొంగి బతకాలి. మీకు గుర్తుందో లేదో, రామ్ నారాయణ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మీ దయా దాక్షిణ్యాలు ఉంటే మేము గెలుస్తాంరా లేకపోతే లేదని అనేక మంది ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్స్ గురించి చెప్పారు. అలాంటి ఒక ప్యారలల్ వ్యవస్థను ఏర్పాటు చేసి వేగుల వ్యవస్థని ప్రతి 50 కుటుంబాల్లో ఎవడేం చేస్తున్నాడు అనే ప్రతిరోజు నిఘా. ఈ నిఘా నీడలో ఎన్నాళ్ళు బతుకుతారండి ప్రజలు? గతంలో ఎప్పుడు లేదు. స్వేచ్ఛ వాయువులు పీల్చి బతికారు. ఎవడన్నా నేను ఓటు పలానాడికి అయినంటే ఈయనని చెప్పగలిగేవాళ్ళు. ఇవాళ ఆ మాట కనుక అంటే ఏదైనా దౌర్జన్యం జరుగుతుంది. ఇప్పుడు మొన్న పొంగనూరులో ఒక క్యాండిడేట్ రామచంద్ర యాదవ్ అని ఆయన ఒక పార్టీ పెట్టుకుని ప్రచారం చేస్తుంటే దాడి చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేద్దామని వెళ్తే పోలీస్ స్టేషన్ ముందే పోలీసుల సమక్షంలోనే ఆయన ప్రచార రథాన్ని కూడా తగలబెట్టారంటే ఏ విధంగా చెప్పుకోవాలి? మా బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ మీద పేరు నాని వాళ్ళ అబ్బాయి కిట్టు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలను వీళ్ళు ఘర్షణ పడితే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తని చేయి చేసుకున్నాడు ఒక ఎస్ఐ అనే ఒక కారణం మీద. మీరు మరి అగ్రెసివ్గా జనం మీద వెళ్ళి కొడుతున్నప్పుడు ఆపటానికి ఎస్ఐ ప్రయత్నిస్తే తప్పేంటి? అంటే అది కూడా తప్పేనా? మీరు వెళ్ళి ఎవరినైనా కొట్టొచ్చా? అదే రోజు వాళ్ళు బందర్లో ఒక స్వర్ణకారుడు ఒక ఎప్రైజర్ మీద, గోల్డ్ ఎప్రైజర్ మీద ఇంటి మీద దాడి చేశారు. బాణసంచా కాలుస్తున్నారు, పిల్లలు ఉన్నారు, భయపడుతున్నారు. ఆ రవ్వలు పడి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ప్రజలు ఇప్పుడు ఎప్పుడన్నా విజయోత్సవాలు జరుపుకున్నప్పుడు కాలుస్తారు, కానీ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంటంటే, ఏదన్నా వ్యాధి గుండె జబ్బులాళ్ళు బీపీలాళ్ళు ఇళ్లలో మధ్యాహ్నం పూట పడుకుంటే ఈ డిస్టర్బెన్స్ చేయటం అనేది భావ్యమా? అదే ఒక మహిళ వచ్చి అడిగింది, అయితే ఆమె మంగళసూత్రం తెంచి ఆమె మీద దాడి చేయటం. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందే ఇట్లాంటి పనులు చేస్తే మనకు ప్రభుత్వం ఉంది, మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదని కాదు, కానీ ఇంకా బాధ్యతగా మీరు ఉండాలి. ఎవడన్నా ప్రతిపక్షాలు చేస్తే మీరు చెప్పాలి ఇలాంటివి చేయొద్దని. అధికార పక్షంలో ఉండి రేపు ఎమ్మెల్యే కాబోతున్న వ్యక్తి నువ్వు సీటు అధికార పక్షం తరపున ఉన్నప్పుడు ప్రజలతో సమన్వయంతో వెళ్ళాలి. కానీ అప్పటికే నేను ఒక ఎమ్మెల్యే డిక్లేర్ అయిపోయిన ఒక నియంతలాగా అని చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తిస్తే ఎలా? ఇవన్నీ కూడా కొన్ని బ్యాడ్ రిఫ్లెక్షన్స్ అండి గవర్నమెంట్ మీద. ఆ ఒక్కటని కాదు, ఎక్కడైనా కూడా ఇవాళ ప్రజలతో ప్రభుత్వంతో బాధపడని వర్గం అనేది ఏదైనా ఉందా? కాకపోతే బయటికి చెప్పరు, సైలెంట్ అంతే, గప్చుప్ సంబార్ బుడ్డి. ఇప్పుడు మొన్న జడ్జి రామకృష్ణ ఇంటి మీద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వెళ్ళి దాడులు చేయటం, ఎన్నో దాడి అండి ఆయన ఇంటి మీద. ఆయన్ని సస్పెండ్ చేశారు, దళిత జడ్జి. తర్వాత ఈ పెత్తనదారుల రాయలసీమలో ఆ నియోజకవర్గాల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంటర్ కూడా కాకూడదు అంటే చెప్పటం ఏంటి? అంటే అంత అహంభావమా? అంటే ఇది మేము పెత్తందారులని మా నియోజకవర్గాల్లోకి ఇతరులు రాకూడదని కనీసం ఖండించలా. ఉత్తరాంధ్ర వాళ్ళ మీద దాడి జరిగింది పొంగనూరు నియోజకవర్గంలో. ఇవన్నీ శాంపుల్సే. ఇవన్నీ మొత్తంగా మనం ఇవాళ డీటెయిల్ చేయాలంటే గంటలు పడుతుంది. అక్కర్లా, ప్రజలకు నిర్ణయానికి వచ్చేసారు. సో నిజంగా నాగార్జున గారు, మహేష్ బాబు గారు, అలాగే రవితేజ గారు కూడా టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతూ ఆయన పోస్టులు పెట్టి ఉండొచ్చు అంటారా? అసలు సినిమా పరిశ్రమ కాదండి, ఏ పరిశ్రమ, ఏ చేతి వృత్తులాళ్ళు, ఏ వర్గం ప్రజలు వాళ్ళ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయట్లేదో చెప్పండి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? తెలుగుదేశం గొప్పతనం కాదు, వీళ్ళ వేధింపులు తట్టుకోలేక, కక్ష సాధింపు తట్టుకోలేక, తర్వాత వీళ్ళు చేస్తున్న అకృత్యాలు తట్టుకోలేక, దౌర్జన్యాలు తట్టుకోలేక. అంతే తప్ప
ఆ ప్రభుత్వం మీద అటువంటి వ్యతిరేకత వచ్చేసింది. దాన్ని ఎవరేం చేయలేరు. ఎన్ని సర్వేలు చేస్తున్నా అదే ఫలితం చూపిస్తుందంటే మనకు అర్థమవుతుంది కదా. మనం కూడా ప్రజల్లో తిరుగుతున్నాం కదా కృష్ణ గారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏంటనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అది వాస్తవం. ఎప్పుడైనా సరే ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కోరుతుంది ఒకటే, న్యాయం చేయండి. ఇది వివేకానంద రెడ్డి గారు. తర్వాత ఇటువంటి హత్యలు ఎక్కడా జరగకుండా మీరు మనందరం కలిసి ఎదుర్కొందాం వాళ్ళు చెబుతుంది. ఇటువంటి హంతకులు పరిపాలకులు పరికరారు. అంతే. ఆ వాస్తవం ప్రజలకు అర్థమైంది. ఓకే సార్. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా